రాష్ట్ర వ్యాప్తంగా మనకి జనసేన, టీడీపీ ఈ వేవ్ అయితే మనకి స్పష్టంగా కనిపించింది. ముందుగా మనకి ఏ పార్టీ అయినా గెలిస్తే వాళ్ళు ఆ పార్టీలోని కార్యకర్తలు ముందు చేసే పని ఏంటంటే అవతల పార్టీ మీద సహజంగా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. ఈ రివెంజ్లో భాగంగా కొన్ని సంస్థలకి పాత పేర్లు తీసి మళ్ళీ కొత్త పేర్లు పెట్టడము, అలాగే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ తరహాలోనే మరి వెంటనే రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీడీపీ గెలిచిందని తెలిసిన వెంటనే మరి టీడీపీ కార్యకర్తలు అలాగే కొంతమంది జనసేన కార్యకర్తలు కొన్ని యాక్టివిటీస్ అయితే చేశారు. కొన్ని చోట్ల వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ పేర్లు కూడా మార్చడం అయితే జరిగింది. అసలు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏ నేమ్స్ అయితే చేంజ్ చేశారో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా విశాఖపట్నంలోకి వెళ్ళిపోదాం. మన విశాఖపట్నంలో వచ్చేసరికి కొంతమంది ఏం చేశారంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మీరు విశాఖపట్నం బీచ్ దగ్గర వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అనమాట. సో దీనికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనేది పేరు ఉంటుంది. దీనికి కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు అయితే ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. అందరూ అనుకున్నారు ఇక్కడ వైఎస్ఆర్ తీసేసి మేబీ ఎన్టీఆర్ పేరు పెడతారు అలా అనుకున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ నీట్గా అబ్దుల్ కలాం గారి పేరు అయితే పెట్టడం జరిగింది ఆ వ్యూ పాయింట్ దగ్గర మనకైతే. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. నెటిజన్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఈ వ్యూ పాయింట్కి మనకి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనే పేరు తీసేసి ఓవరాల్గా వీళ్ళు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పెట్టడం జరిగింది. సో ఇది విశాఖపట్నంలో సంగతి. అండ్ నెక్స్ట్ మనం ఇంకో చోటకి వెళ్ళిపోదాం. సో ఒకసారి విజయవాడకి వెళ్ళిపోదాం. విజయవాడలో మనకి ఒక యూనివర్సిటీ అయితే ఉంది ప్రజెంట్. దీనికైతే వైఎస్ఆర్ మీరు ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందని ఇంతకుముందు దీనికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు ఉండేది. సో జగన్ గెలవగానే దీనికి వైఎస్ఆర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో టీడీపీ మంచి ఫామ్లో ఉందో తెలిసిందో వెంటనే వెళ్ళిపోయి కొంతమంది కార్యకర్తలు అక్కడ వైఎస్ఆర్ అనే పేరు తీసేసి అక్కడ ఎన్టీఆర్ అనే పేరు పెట్టడానికి వీళ్ళు వెంటనే వెళ్ళిపోయారనమాట. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఇది మీరు చూడవచ్చు. విజువల్లో జై ఎన్టీఆర్ అని వీళ్ళు అరుస్తున్నారు. అక్కడ జై బాబు జై ఎన్టీఆర్ అని చెప్పి మన కార్యకర్తలు ఆరవటం మనం చూస్తున్నాం వీడియోలో. చూసారుగా కార్యకర్తలు ఎంత కోపం మీద ఉన్నారో. అంటే లైక్ పేర్లన్నీ మార్చేసింది గత ప్రభుత్వం, ఉన్న పేర్లన్నీ తీసేసిందని చెప్పి కార్యకర్తల్లో మనకు క్లియర్గా నిరసన అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ. అలాగే జై బాబు జై ఎన్టీఆర్ అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ నిరసన తెలపడం మనం చూస్తున్నాము. సో అది విజయవాడ విశాఖపట్నం పరిస్థితి అయితే మనకు అలా ఉంది. అండ్ అలాగే మనకు ఒక ఫన్నీ వీడియో కూడా బయటకు వచ్చింది. మనకి ఇలాగా ఎప్పుడైతే మెజారిటీ అనేది కోల్పోయిందో, ఎప్పుడైతే వెనుకంజలో ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ, సో వెంటనే మీరు చూడండి కొంతమంది అభిమానులు శవయాత్ర కూడా చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఒక పాడి మీద కొన్ని పూలు వేసి అక్కడ ఫ్యాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఫ్యాన్ని కొంచెం ఇలా విరిచేసి ఆ ఫ్యాను ఆ పాడి మీద పెట్టి ఓవరాల్గా పార్టీ పని అయిపోయింది ఇంకని చెప్పి వాళ్ళు శవయాత్ర చేయడం కూడా మన వీడియోలో చూస్తాం. చూడండి, ఏదో ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళినట్టు గుంపుగా అలా అక్కడ మనకి ఆ పాడి మీద ఫ్యాన్ని విరిపేసి వీళ్ళు ఇలా తీసుకెళ్తున్నారు. సో ప్రజెంట్ ఈ వీడియో కూడా ఇంటర్నెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. సో రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే రివెంజ్ అయితే ఓకే సాధారణంగా ఉంటుంది, బట్ ఆ రివెంజ్ అనేది లిమిట్స్లో ఉండాలి. అలాగే గెలిచిన పార్టీలు అధికారంలో రాగానే ఈ రివెంజ్ ప్రోగ్రామ్ అనేది కాస్త పక్కన పెట్టి ఆల్రెడీ రాష్ట్రం నష్టపోయి ఉంది కాబట్టి ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు ఇంకా వాళ్ళు బెటర్ అవుతారని చెప్పి ఆ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఒకరు గెలిచిన తర్వాత కార్యకర్తల మీద రివెంజ్ తీసుకోవటం, వాళ్ళని జైలుకి ఎలా పంపించాలి ఇలా డిస్కస్ చేయడం, ఈ కాకుండా కొంచెం ప్రజల మీద దృష్టి పెడితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి కార్యకర్తలు గెలిచిన తర్వాత కొన్ని సంస్థలకు పేర్లు మార్చడం, అలాగే కొంతమంది అత్యుత్సాహంతో ఇలా శవయాత్రలో తీసుకెళ్ళి ఫ్యాన్ రిపేర్ చేయడం ఇలా మనం చూసాం. సో ఇవన్నీ రివెంజ్లో భాగంగా ఇవన్నీ జరిగేవి. సో ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్.